పోఖరా నుండి వచ్చే దారి ఇది. పోఖరా నుండి డైరెక్ట్ ఇటు నుండి జంక్షన్కి వెళ్ళి ఆడ నుండి వచ్చేసి ముక్తినాథ్ టెంపుల్కి వెళ్ళొచ్చు. ఈ దారిలో ఇక్కడ ఓ లాడ్జ్ అయితే చూశాను నేను. ఆ లాడ్జ్ పేరు వచ్చేసి అన్నపూర్ణ లాడ్జ్. నాకు ఇక్కడ ఎందుకో క్వైట్గా నచ్చేసింది. ఇది ఏదో సింపుల్గా ఉంది. అండ్ ఇంకో ఇది మన జంక్షన్కి వెళ్ళే దారి ఇది. సో ఈ వే స్ట్రేట్ వెళ్తూ ఉంటే జంక్షన్ వస్తుంది. జంక్షన్ నుండి ఆడ నుండి పోఖరా అది ముక్తినాథ్ టెంపుల్ వస్తుంది. సో నాకు ఇక్కడ క్వైట్గా నచ్చింది ఏంటంటే ఇది లాడ్జ్ చాలా చిన్నదే. అన్నపూర్ణ లాడ్జ్ రెస్టారెంట్ అండ్ డిన్నరింగ్ ఏదో ఉంది, ధనా అనేసి ఏదో ఉంది. సో నాకు ఇది క్వైట్గా ఎందుకు నచ్చిందంటే పూలు అవి బాగున్నాయి. అండ్ దాంతోపాటు తక్కువ బడ్జెట్, చాలా తక్కువ బడ్జెట్. ఇప్పుడు ఎవరైనా ఒంటరిగా ట్రిప్గా వచ్చారనుకో నాలాగా, వాళ్ళకి అంత అమౌంట్ లేకపోయినా ఒక మన ఇండియన్ రూపీస్లో ఒక 200 అనుకో, ఇక్కడ అది నేపాల్ రూపీస్లో వచ్చేసి వీళ్ళ తాన ఎంత అవుతుందంటే ఒక 500 అలా అవుతుంది. సో 500 రూపీస్కే ఇక్కడ వీళ్ళ తాన రూమ్ దొరుకుతుంది. పైగా డైనింగ్ చాలా బాగుంది. ఈ డైనింగ్ ఇదన్నట్టు డైనింగ్ హాల్ లాంటిది వీళ్ళ తాన. అండ్ ఇది పై వైపు పైన పోర్షన్ మొత్తం రూమ్స్ అన్నట్టు, కింద పోర్షన్ మొత్తం వ్యాపారం చేయడానికి ఏమైనా పెట్టుకున్నారు వాళ్ళు. అండ్ ఇది మొత్తం ఇది వచ్చేసి కిచెన్. ఇది కిచెన్. సో ఈ కిచెన్లో ఇక్కడ నుండి ఫుడ్ సెల్ఫ్ సర్వీస్ ఉంటుంది. సో ఇక్కడ నుండి మనం డైరెక్ట్గా ఇక్కడికి వెళ్తే మాత్రం ఇగో అన్నపూర్ణ లాడ్జ్ అండ్ రెస్టారెంట్ అని ఉంటుంది చూడండి పైన. అది ఇలా తాను వచ్చేసి బీరు, అన్నం దొరికినట్టే బీర్ బాటిల్స్, మందు అన్నీ దొరుకుతున్నాయి. సో అదేవిధంగా వీళ్ళు కూడా ఫ్రీగా ఉంటున్నారు, అంతే ఫ్రీగా మాట్లాడుతున్నారు, వ్యాపారం చేస్తున్నారు. అండ్ చాలా క్వైట్గా ఉంటున్నారు, కోపం అనేది లేదు. చూసారా, ఇక ఇండియాలో దొరికే అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. అండ్ దాంతోపాటు మన ఇండియాలో ఎక్కువ రేట్లు ఉంటాయి కదా, ఇక్కడ చాలా తక్కువ అన్నట్టు, ఇండియన్ రూపీస్తో చాలా తక్కువ అన్నట్టు. ఓకే, ఈ పక్కన చూడండి వాళ్ళ వెహికల్స్ అన్నీ. అండ్ ఇది తినే డైనింగ్ హాల్, కిచెన్, ఇక్కడ కూర్చొని తినేది డైనింగ్ టేబుల్స్. చూసారా ఎంత అందంగా అద్భుతంగా ఉంది. సారీ, బాగుంది కదా. అండ్ అక్కడ హ్యాండ్ వాష్, పక్కన కిచెను. అండ్ ఇక్కడ పూల చెట్లతో మంచిగా ఉంది, అసలు చాలా అందంగా ఉంది కదా పూల చెట్లు. అండ్ డైనింగ్, నైట్ పూట డిన్నర్ చేయడానికి ఇది. అండ్ ఎనీ టైం ఎప్పుడైనా చేయొచ్చు. అంటే నేను ఇక్కడ ఉండలే, వాళ్ళని అడిగాను, నేను మొత్తం తెలుసుకున్నాను, ఒకటి తెలుసుకుంటున్నాను. బాగుంది కదా కూర్చొని మాట్లాడుకోనికి. ఇంకా ఇక్కడ జంటల్ లవర్స్ అయితే చాలా హ్యాపీగా ఉంటారు నాకు తెలిసి. పెళ్ళైన వాళ్ళు అయితే ఇంకా హ్యాపీగా ఉంటారు. నేపాల్ గవర్నమెంట్ చాలా ఫ్రీగా ఉంది తెలుసు అసలు, మన ఇండియా గవర్నమెంట్ కంటే చాలా 10 రెట్లు ఫ్రీగా ఉంది. అండ్ ఆ బ్లూ కలర్ కనబడుతున్నాయి, అవి వచ్చేసి వాష్రూమ్లు అన్నట్టు. సో ఇది. అండ్ పూల కొట్లు చూడండి భలే ఉన్నాయి కదా. అందంగా క్వైట్గా సూపర్ కనబడుతుంది కదా. చూస్తుంటే మీకు వ్యూ ప్రకారంగా లైవ్లో చూడట్లేదు కాబట్టి, నాకు లైవ్లో చూస్తుంటే మాత్రం ఇవన్నీ నేను తీసుకెళ్ళి ఎక్కడైనా పెంచుకోవాలనిపిస్తుంది. ఇక్కడ గులాబీ చెట్టు చూడండి, వావ్ ఎన్ని గులాబీలో కదా. ఈ అందాలన్నీ చూస్తూ పక్కనే వచ్చేసి కాలువ చూస్తూ హ్యాపీగా ఆనందంగా గడపవచ్చు తెలుసా. కొంతసేపు అయినా హ్యాపీగా బతకవచ్చు.
అండ్ వీటి పక్కనే ఇల్లులు ఎలా ఉన్నాయి తెలుసా, కొండల పైన గుట్టల పైన అలా ఉన్నాయి. రోడ్డు పక్కన ఉన్న వాళ్ళు మాత్రం ఏదో ఒక వ్యాపారం చేస్తుంటున్నారు. అదే రోడ్డు పక్కన లేని వాళ్ళు మాత్రం గుట్టల పైన అక్కడక్కడ సొంత ఇల్లు నిర్మించుకునే ఉంటున్నారు. కానీ ఏదేమైనా హ్యాపీగా ఉంటున్నారు. చూసారా, ఏదో ఒక పని చేసుకుంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. సో ఇలా చూస్తుంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. వీళ్ళ కల్చరు అండ్ వీళ్ళు ఉండే పరిశ్రమ మొత్తం చాలా చూస్తుంటే చాలా హ్యాపీనెస్ వస్తుంది. ఎందుకంటే మేబీ నేను ఒక విషయం చెప్తాను, మన ఇండియన్స్ కొరకు మనం కష్టపడేదే మన కష్టంతోనే ఫుడ్ తింటేనే మనం హ్యాపీగా, పక్కన వాళ్ళది కూడా మనం తినేయాలనుకోవడం అది స్వార్థం. ఇది తన స్వార్థం లేదు. సో హ్యాపీగా ఉంటుంది. అది ఆల్ ద టైం, అది అట్ ద టైం ఏంటంటే నీట్గా ఉంటున్నారు. అది చాలు బతకడానికి.